క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు మహోత్సవంతో ఇయర్ బి దైవార్చన క్యాలెండర్ ముగించుకొని ఆగమన కాల మొదటి ఆదివారముతో నూతన దైవార్చన క్యాలెండర్ ఇయర్ సిని మనం ఆరంభిస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన ఒక నానుడుంది, ఆంధ్రులు ఆరంభసూరులే కానీ అంతిమ వీరులు కాదు అంటారు. ఈ ఆగమన కాలంలో దేవుని ఎడల మనకు మొట్టమొదటి ఉన్న ప్రేమ, దేవుని ఎడల మనకు ఉన్న విశ్వాసము, నిరీక్షణ అది ఆరంభంలో మాత్రమే కాకుండా అంతము వరకు కొనసాగాలి అని ఈ ఆగమన కాలంలో మేమందరినీ కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి క్యాథలిక్ హబ్ టీవీ తరపున, మా ఎస్ఈజే ధ్యాన కేంద్రం తరపున మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. లూకా శుభవార్త 21వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు, 34వ వచనం నుండి 36వ వచనం వరకు ఆలకిద్దాం. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును, భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును, సముద్ర తరంగ గర్జనలతో ప్రజలల్లా అల్లకల్లోలమగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును, ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవి అన్నీయూ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. తుచ్చ విషయాశక్తితోనూ త్రాగుడుతోనూ చీకుచింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చుపడును. ఏలైనా ఆ దినము భూలోక వాసులందరి పైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక ఫాదర్ గారు సత్యోపదేశం తరగతిలో పిల్లల్ని ఆగమన కాలము అంటే ఏమిటి అని అడిగాడట. ఒక పిల్లవాడు లేచి, ఆగమన కాలము అంటే స్వామి ఆగమన్నా ఆగని కాలమే ఆగమన కాలము అన్నాడట. మరొక పిల్లవాడిని, అరే ఆగమన కాలం అంటే ఏమిట్రా అని అడిగితే వాడు లేచి, ఆగమన ప్లస్ కాలము ఆగమన కాలము అది అకార సందో ఉకార సందో ఇకార సందో నాకు తెలియదు స్వామి అన్నాడట. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, గత 10, 20, 30, 40, 50 సంవత్సరాల నుండి కథోలిక క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనము ఎన్నోసార్లు ఆగమన కాలము, ఎన్నోసార్లు క్రిస్మస్ పండుగను జరుపుకున్నాం. మరి మన జీవితంలో నిజంగా అసలు ఆగమన కాలం అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాని నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచన చేశామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆగమన కాలము అంటే ఈ గమనాన్ని విడిచిపెట్టి ఆ గమనానికి ప్రయాణం చేయడమే ఆగమన కాలము. ప్రియ సహోదరి సహోదరులారా, కాలాన్ని గ్రీకు భాషలో 2 పదాలతో పోలుస్తారు. మొట్టమొదటిది కైరోస్, రెండవది క్రోనోస్. కైరోస్ అంటే అనుగ్రహ కాలము, క్రోనోస్ అంటే చరిత్ర. ఆగమన కాలము అనేది ప్రియ సహోదరి సహోదరుల ఒక కైరోస్ అనగా ఒక అనుగ్రహ కాలముగా మనం పరిగణించాలి. ఆగమన కాలాన్ని ఇంగ్లీష్లో అడ్వెంట్ అని పిలుస్తారు, అనగా రాకడ అని అర్థం. ఆగమన కాలము అనేది యేసు ప్రభుని 2వ రాకడ కోసం ఎదురు చూచేటువంటి కాలము, నిరీక్షించేటువంటి కాలము. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ఆగమనము 2వ ఆగమనానికి నాంది అయితే 2వ ఆగమనము మొదటి ఆగమనాన్ని పరిపూర్ణము చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో మనం తరచుగా ఉపయోగించేటువంటి 2 పదాలు ఉన్నాయి. అదే మరణాద, రెండవది ఇమ్మానుయేలు. మరణాద అనేది అరమాయిక్ భాష నుండి తీసుకోవడం జరిగింది, అనగా దేవుడు త్వరగా వస్తూ ఉన్నాడు అని అర్థము. ఇమ్మానుయేలు అనగా ఆదిలో ఓ పదం పలికింది, ఆ పదమే గలం విప్పింది, ఆ గలమే నరవతారం ఎత్తింది, ఆ నరవతారమే మన ఇమ్మానుయేలుడు, మన యేసుక్రీస్తు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, పరమగీతము 2వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, నా ప్రియుని పిలుపు వినిపించుచున్నది, నా ప్రియుని పిలుపు వినిపించుచున్నది, అతడు పర్వతముల మీద పరిగెత్తుకుని వచ్చుచున్నాడు, కొండల మీదుగా దుమికొని వచ్చుచున్నాడు. ఆయన కొరకు ఎదురుచూచేటువంటి వారికి ఏమి దయచేస్తాడు అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఆంతరంగిక స్వస్థతను దయచేస్తాడు.
మార్కు శుభవార్త 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదివినట్లయితే, యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి ఆయన యొద్దకు వచ్చెను. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి ఆయన వద్దకు వచ్చెను. ఈ యొక్క వ్యక్తి జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వ్యక్తి మృతులు నివసించే చోట బ్రతికి ఉండగానే నివసిస్తున్నాడు. గొలుసులతో బంధించినప్పటికీ ఎవరికి లొంగని వంగని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాడు. రాళ్లతో తన్ను తాను గాయపరుచుకుంటున్నటువంటి పరిస్థితిలో జీవిస్తున్నాడు. కేకలతో, అరుపులతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. ఇతరులకు ఇబ్బందికరముగా మారినటువంటి పరిస్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జీవించవలసినటువంటి ఈ వ్యక్తి బ్రతికి ఉండగానే మృతులు నివసించేటువంటి చోట నిర్జీవముగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు మేఘారూఢై ఉన్నత పర్వతము నుండి దిగివచ్చాడు. ఒకే ఒక్క మాటతో ఆయనలో ఉన్నటువంటి అనేక దుష్ట శక్తులను విడిపించి ఆయనను మామూలు మనిషిగా మార్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా గమనించవలసింది ఏమిటంటే, మనం యేసు ప్రభు వైపు ఒక్క అడుగు వేస్తే ఆయన మన వైపు 100 అడుగులు వేస్తాడు. ఆయన ఈ ఆగమన కాలంలో మనందరికీ ఉన్నటువంటి యొక్క ఆంతరంగిక రోగముల నుండి స్వస్థతను దయచేయడానికి ఉన్నతమైనటువంటి పర్వతము మీద నుండి మేఘారుడై ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన స్వీకరించడానికి మనం సిద్ధముగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా ఆయన ఏమి దయచేస్తాడు? శారీరక స్వస్థతను దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు కనుక మనం చూస్తే, బర్తిమయి అనేటువంటి గుడ్డివాడికి యేసు ప్రభు స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆగమన కాలంలో మనకు కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతలు కావాలి అంటే మేఘారుడై ఉన్నత పర్వతము నుండి దిగి వస్తూ ఉన్నటువంటి ఆ యేసు ప్రభు కోసం ఎదురు చూచేటువంటి మనసు మనకు ఉండాలి అని మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ చైతన్యం అంటే వేదిక మీద ఒక ప్రదర్శన కాదు. క్రైస్తవ జ్ఞానము అంటే పుస్తకాల్లో పేజీలు నింపడం కాదు. క్రైస్తవ మేధస్సు అంటే వాదోపవాదాల్లో గెలుపు నాది అని అనిపించుకోవడం కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి అన్నీ ఆ కాలమును ఎరిగి మెలకువతో ఉండటానికి మనకు ఉపయోగపడాలి అని గమనించాలి. నేటి మొట్టమొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం నుండి 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదివినట్లయితే, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నవి అని నేటి మొట్టమొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమిటి ఆ వాగ్దానాలు అంటే, దావీదు వంశంలో నుండి ఒక రక్షకుడు ఉద్భవిస్తాడు. ఆ రాజు ఎటువంటి రాజు అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఆ రాజు నీతిని, ధర్మమును పాటించేటువంటి రాజు. రెండవది, ఆ రాజు రక్షణను, భద్రతను ప్రసాదించేటువంటి రాజు. మూడవది, ఆ రాజు వలన యెరూషలేము నగరమునకు ప్రభువు మనకు రక్షణము అనేటువంటి మంచి పేరు వస్తుంది. నేటి రెండవ పట్టణంలో ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు తెసలోనిక విశ్వాసులను యేసు నామమున బ్రతిమలాడుచున్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎందుకు బ్రతిమలాడుతున్నాడు? ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు? ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నాడు అంటే, మొట్టమొదటిగా మానవులందరి పట్ల ప్రేమలో వర్ధిల్లాలి అని, రెండవదిగా పరిశుద్ధత యందు నిందారహితులు కావాలి అని, మూడవది దేవుడిని సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలి అని పునీత పౌలు గారు తెసలోనిక విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు, వారిని బ్రతిమలాడుతూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనందరం కూడా ఈ ఆగమన కాలంలో క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతూ ఉన్నటువంటి ఈ సమయంలో మానవులందరి పట్ల ప్రేమలో వర్ధిల్లాలి, పరిశుద్ధత యందు ఎటువంటి నింద మన మీదకు రాకుండా జాగ్రత్త పడాలి, దేవుడిని సంతోషపెట్టేటువంటి జీవితాన్ని జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి రోషిత్ అనేటువంటి ఒక మంచి విద్యార్థి ఉన్నాడు. ఇతని గదిలో 4 కొవ్వొత్తులు దేదీప్యమానముగా వెలుగుతూ ఈ 4 కొవ్వొత్తులు ఒకదానితో ఒకటి ముచ్చరించుకుంటున్నాయట. అందులో మొట్టమొదటి కొవ్వొత్తి పేరు శాంతి. ఈ శాంతి అనేటువంటి కొవ్వొత్తి అంటూ ఉన్నది, ఈ ప్రపంచంలో శాంతి అనేది కనుమరుగైపోయింది. శాంతి అనేటువంటి దానికి మనుగడే లేదు.
ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరు కోపగించుకుంటూ కక్షలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గనక నాకు మనుగడ లేదు అని ఈ శాంతి అనేటువంటి కొవ్వొత్తి చిన్నగా అది ఆరిపోయిందట. రెండవ కొవ్వొత్తి నమ్మకం అనేటువంటి కొవ్వొత్తి. ఈ నమ్మకం అనేటువంటి కొవ్వొత్తి కూడా ఇగో ప్రపంచంలో ఈ విశ్వాసము అనేది సన్నగిల్లిపోయింది. భర్త ఎడల భార్యకు విశ్వాసం లేదు, భార్య ఎడల భర్తకు విశ్వాసం లేదు, అసలు నమ్మకము అనేది కనుమరుగైపోయిందని అది కూడా బాధపడుతూ చిన్నగా ఆరిపోయిందట. ఆ తర్వాత ప్రేమ అనేటువంటి కొవ్వొత్తి కూడా ఈ ప్రపంచంలో స్వార్థం ఎక్కువైపోయింది, నిస్వార్థం లేదు, అందరూ కూడా స్వార్థంగా ప్రవర్తిస్తున్నారని అది కూడా బాధగా ఆరిపోయిందట. ఎప్పుడైతే ఈ రోహిత్ అనేటువంటి చిన్నపిల్లవాడు ఆ గదిలోనికి వచ్చి ఈ ఆరిపోయినటువంటి కొవ్వొత్తులు చూసినప్పుడు ఎంతో బాధపడ్డాడు. ఏడుస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి 4వ కొవ్వొత్తి నిరీక్షణ అనేటువంటి కొవ్వొత్తి అంటూ ఉన్నది, నువ్వు బాధపడవద్దు, ఎందుకంటే నేను ఇంకా వెలిగే ఉన్నాను కదా, నన్ను ఉపయోగించుకొని ఆ ఆరిపోయినటువంటి శాంతి, ఆ నమ్మకం, ఆ ప్రేమ అనేటువంటి కొవ్వొత్తును కూడా నువ్వు వెలిగించవచ్చు కదా అని చెప్పిందట. అప్పుడు ఆ రోషిత్ అనేటువంటి ఆ పిల్లవాడు ఆ కొవ్వొత్తుని, నిరీక్షణ అనేటువంటి కొవ్వొత్తుని తీసుకొని ఆరిపోయినటువంటి శాంతి, ఆరిపోయినటువంటి ప్రేమ, ఆరిపోయినటువంటి విశ్వాసం అనేటువంటి కొవ్వొత్తులను వెలిగించి ఎంతో సంతోషించాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు మొదటి ఆదివారాన్ని నిరీక్షణ ఆదివారము అంటారు. ఆశ కలిగి జీవించాలని ఆహ్వానిస్తూ ఉన్నది. ఒకవేళ మన జీవితంలో శాంతి లేకుండా ఉన్నట్లయితే, ఒకవేళ మన జీవితంలో నమ్మకం లేకుండా విశ్వాసరహితంగా జీవిస్తూ ఉన్నటువంటి వారముగా మనం ఉన్నట్లయితే, ఒకవేళ ప్రేమ లేకుండా స్వార్థపూరితమైనటువంటి మనసులతో మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ రోజున నిరీక్ష అనేటువంటి క్రొవ్వొత్తిని వెలిగించడం ద్వారా మన యొక్క జీవితంలో మనం పోగొట్టుకున్నటువంటి ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ శాంతి అనేటువంటి వరాలను మరలా ఆ భగవంతుడు మనకు తిరిగి ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా ఈ యొక్క దివ్య పూజాబలిలో మనందరం కూడా ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో మనుష్య కుమారుని రెండవ రాకడలో జరిగేటువంటి సూచనల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ విషయాలను భయపెట్టడానికి చెప్పడం లేదు, కానీ మనలందరినీ సిద్ధపరచడానికి చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని రెండవ రాకడ మనకు భయాన్ని కలిగిస్తుందా? క్రీస్తు ప్రభుని రెండవ రాకడ మనకు సంతోషాన్ని కలిగిస్తుందా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే పరలోకము అనేది సిద్ధపడినటువంటి మనుషుల కొరకు సిద్ధపరచబడినటువంటి స్థలమే పరలోకం. ఎవరైతే సిద్ధపడకుండా ఉంటారో అటువంటి వారి కోసము పరలోకము అనేది ఏర్పాటు చేయలేదని గమనించాలి. ఒక విద్యార్థి హోంవర్క్ చేస్తే ఆ విద్యార్థి టీచర్ గారి ముందు ధైర్యంగా నిలబడతాడు. అదే ఆ విద్యార్థి హోంవర్క్ చేయకపోతే ఆ విద్యార్థి భయంతో టీచర్ గారి ముందు నిలబడతాడు. ఒక ఉద్యోగి తన పనిని తాను సక్రమంగా నెరవేరిస్తే ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు అధికారి ముందు ధైర్యంగా నిలబడతాడు. అదే తన పని తాను సక్రమంగా నెరవేర్చకపోతే ఆ అధికారి ముందు తలదించుకొని నిలబడవలసి వస్తుంది. కనుక ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో ఆ సిద్ధపడినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, సిద్ధపడిన వారికి ప్రభుని రాకడ ఆనందాన్ని కలిగిస్తుంది. సిద్ధపడకపోతే ప్రభుని రాకడ ఆందోళనను కలిగిస్తుంది. నీకు ప్రభుని రాకడ ఆనందాన్ని కలిగిస్తుందా? ప్రభుని రాకడ ఆందోళన కలిగిస్తుందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, సిద్ధపాటు లేని వారు ఎలా జీవిస్తారు? మొట్టమొదటిగా తుచ్చ విషయాశక్తితోనూ, రెండవది త్రాగుడులోనూ, మూడవది చీకుచింతలతోనూ వాళ్ళు జీవిస్తారు. సిద్ధపాటు కలిగిన వారు ఎలా జీవిస్తారు? ధైర్యంతో తల ఎత్తుకొని జీవిస్తారు. లూకా శుభవార్త 21వ అధ్యాయం 28వ వచనము. రెండవది ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తారు. లూకా శుభవార్త 21వ అధ్యాయం 36వ వచనము. మరణము కొరకు సిద్ధపడి జీవిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంగతులు సంభవించినప్పుడు మనం ఏమి చేయాలి అని మనకి నేటి సువిశేష గ్రంథ పఠనాలు తెలియపరుస్తున్నాయి. మొట్టమొదటిగా ఈ విషయాలు సంభవించినప్పుడు మనం భయపడకూడదు. ఈ విషయాలు సంభవించినప్పుడు మనం మోసపోకూడదు. ఈ విషయాలు సంభవించినప్పుడు మనం సాక్షులుగా జీవించాలి అని నేటి సువిశేష గ్రంథ పఠనము మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు. హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ పుట్టినరోజును ఈ ప్రపంచం జరుపుకుంటుందా అంటే జరుపుకోదు. సద్దాం హుస్సేన్ ఉన్నాడు. సద్దాం హుస్సేన్ పుట్టినరోజును ఈ ప్రపంచము జరుపుకోదు. నెపోలియన్ బర్త్డేని ఈ ప్రపంచము జరుపుకోదు. కానీ మహాత్మా గాంధీ పుట్టినరోజు అందరికీ గుర్తుంటుంది. మదర్ తెరీసా పుట్టినరోజు అందరికీ గుర్తుంటుంది. క్రీస్తు ప్రభు పుట్టినరోజు అందరికీ గుర్తుంటుంది. మరియ తల్లి పుట్టినరోజు అందరికీ గుర్తుంటుంది. అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఎందుకు కొంతమంది వ్యక్తుల యొక్క పుట్టినరోజు గుర్తులేదు? ఎందుకు కొంతమంది వ్యక్తుల యొక్క పుట్టినరోజు గుర్తుంది? ఎందుకు కొంతమంది వ్యక్తుల యొక్క పుట్టినరోజును మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, కొంతమంది సెలబ్రేట్ చేసుకోవడం లేదు అంటే మనం మహాత్మా గాంధీ అయినా,
మదర్ తెరీసా అయినా, మరియ తల్లి అయినా, యేసు ప్రభు అయినా వాళ్ళు ఈ ప్రపంచానికి, ఈ యొక్క సమాజానికి, ఈ మనుషులకి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జీవించారు. వారి వలన ఎంతో కొంత మేలు ఈ ప్రపంచానికి జరిగింది కాబట్టి, వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఈ ప్రపంచం వాళ్ళని గుర్తుపెట్టుకుంది. అదే హిట్లరు, సద్దాం, నెపోలియన్ వాళ్ళు వలన ఈ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి వారి యొక్క పుట్టినరోజును ఈ సమాజము, ఈ ప్రపంచము గుర్తుపెట్టుకోలేదు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందిస్తూ ఉన్నాను అని తండ్రి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనిషిగా జీవిస్తూ ఉన్నటువంటి నీవు నేను కూడా మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు కూడా ఈ విధమైనటువంటి సాక్ష్యం ఇస్తున్నారా? ఇదిగో ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతడు నా ప్రియమైన బిడ్డ, ఇతని గురించి నేను అధికముగా ఆనందిస్తూ ఉన్నాను అనేటువంటి గొప్ప జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకొని, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి మేలు చేశాడు. మరి ఈ లోకంలో మనిషిగా జీవిస్తూ ఉన్నటువంటి నీ వలన, నా వలన ఈ సంఘానికి, సమాజానికి, నీ కుటుంబానికి, నీ స్నేహితులకి, నీ బంధువులకి ఎటువంటి మేలు ఉన్నదా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనందరికీ తెలుసు, యూదా ఇస్కారియోతు గురించి మాట్లాడుతూ, ఇతడు ఈ లోకంలో పుట్టకుండా ఉండినా ఎంత బాగుండేది అని. కనుక నిన్ను బట్టి, నన్ను బట్టి కూడా మరి ఇతడు ఈ ప్రపంచంలో పుట్టకుండా ఉంటే బాగుండు అని ఎవరైనా అనుకుంటున్నారా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుని ఈ ఆగమన కాలంలో మారు మనస్సు కలిగినటువంటి బిడ్డలుగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. చిట్ట చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి అంట ఏటీఎం దగ్గర కాపలా కాస్తున్నాడు. ఏటీఎం దగ్గర కాపలా ఉండేటువంటి ఈ వ్యక్తి నిద్రపోతూ నిద్రలోనే మరణించాడు. ఎవరైతే డ్యూటీ చేస్తూ మరణించారో అటువంటి వారందరికీ పరిహారం చెల్లించేటువంటి ఈ కంపెనీ ఈ ఏటీఎం గార్డుకి ఒక్క పైసా కూడా చెల్లించడానికి పరిహారం నిరాకరించిందంట. ఎందుకు అంటే ఏటీఎం గార్డు ఏం చేయాలి? రాత్రిపూట నిద్రపోకుండా కాపలా గాయాలి. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? నిద్రపోతూ నిద్రలోనే మరణించాడు కాబట్టి, అతడు డ్యూటీ సరిగా సక్రమంగా చేయలేదు కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు అతనికి ఒక్క నయా పైసా కూడా పరిహారం చెల్లించడానికి నిరాకరించారట. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాలం. ఎదురు చూసేటువంటి కాలంలో జాగరూకతతో ఎదురు చూడాలి, మెలకువతో ఎదురు చూడాలి. ఎటువంటి నిర్లిప్తత, ఎటువంటి నిర్లక్ష్యము మనం ఆయన కోసం ఎదురు చూసేటప్పుడు ఉండకుండా ఉన్నట్లయితే ఆయన మనందరికీ తీసుకుని వచ్చేటువంటి ఆ బహుమానము, ఆయన మనందరికీ ఇచ్చేటువంటి రక్షణను మనందరం కూడా సొంతం చేసుకున్నటువంటి వాళ్ళము అవుతాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇంగ్లీష్లో వాచ్ఫుల్గా ఉండాలి అంటారు. ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో వాచ్ఫుల్గా ఉండాలి. W అంటే వర్డ్స్, A అంటే యాక్షన్స్, T అంటే థాట్స్, C అంటే క్యారెక్టర్, H అంటే హార్ట్. కనుక ఈ యొక్క ఆగమన కాలంలో మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క హృదయము ఏ విధంగా ఉన్నదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ ఆగమన కాలపు మొట్టమొదటి ఆదివారం రోజున ఆ ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు.